మన వెంకటేష్ గారు చెప్పండి. రోజు ఆయన అసలు నేనే తప్పు చేయలేదు, నేరం చేయలేదు అసలు అని ఎదుటిపక్షం మీద ఆరోపిస్తుంటారు కదా. చంద్రబాబు గారికి మరి నేర చరిత్ర, ఏడీఆర్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, సుప్రీంకోర్టుకి ఇచ్చిన అమిస్ క్యూరీ ఇచ్చిన రిపోర్టు, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి, మీ కామెంట్ ఏమిటి వెంకటేష్ గారు? వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి అలాగే వీక్షకులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. యాజ్ యూజువల్ గా ఎప్పుడు చెప్పేదండి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పోర్ట్రే చేసేదే మళ్ళీ మనం చెప్పాల్సి వస్తుంది, ఆయన అమాయకుడు, రాజకీయాల్లో ఆయనంత సచ్ఛీలత కలిగినటువంటి వ్యక్తులు ఎవరూ లేరు, కేవలం ఆయన యొక్క రాజకీయ ఎదుగుదలని ఇబ్బంది పెట్టడానికి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా, ఈ రిపోర్ట్లన్నీ కూడా వస్తాయని చెప్పేసి ఆయన ఏదైతే చెప్పదలుచుకున్నారో అది మళ్ళీ చెప్తారు, మనం మళ్ళీ వింటాం. ఎందుకంటే ఇటువంటి రిపోర్ట్లకు కానివ్వండి, ఇటువంటి వ్యవహారాలకు కానివ్వండి, కనీసం భయపడటమో లేకపోతే కన్నెత్తి చూడటమో చంద్రబాబు నాయుడు గారు చేయరు. దాని బదులు ఆల్టర్నేటివ్ గా ఇంకొక డైవర్షన్ ని తీసుకొస్తారు. నా మీద ఒక్కదే కాదు, పక్కనే ఉన్న రేవంత్ రెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయి, మీరు కనిపించట్లేదా? లేకపోతే ఈ కర్ణాటకలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి పేరు మీద కూడా కేసులు ఉన్నాయి. ఫ్రెండ్స్ లాగా ఉన్నారు కాబట్టి వాళ్ళని అన్నర్లేండి బహుశా. అంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ కూడా ఎవరితో ఉందనేది కూడా అర్థం కానిటువంటి విషయం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో ఫ్రెండ్షిప్ ఉంటుంది, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ తో ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఇటు కర్ణాటకలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో కూడా ఫ్రెండ్షిప్ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఫ్రెండ్ కాని వాళ్ళు ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే అన్ని పార్టీలు కూడా ఆయన యొక్క వ్యూహంలో భాగంగానే ఆయన ద్వారానే ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి అనేటువంటి ఒక వ్యవహారాన్ని కదా మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నది. ఈ ప్రపంచంలో ఏది జరిగినా కానీ దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉంటారని చెప్పడం అనేది ఇక్కడ ఉన్నటువంటి మీడియాకి ఒక అలవాటుగా మారినటువంటి ఒక కార్యక్రమం. చిన్న కరెక్షన్, ఏదైనా మంచి పాజిటివ్ క్రెడిట్ వస్తుంది అనుకుంటే ఆయన ఉన్నట్టు, వ్యతిరేకం ఏదైనా నెగిటివ్ అవుద్ది అనుకుంటే వెంటనే జగన్ గారికి ఆపాదించడం. ప్రపంచంలో ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారితో ఆగట్లేదు, ఇది తర్వాత తరానికి కూడా ఆపాదిస్తున్నారు. ఇప్పుడు కేంద్రంలో ఏదో వైమానిక శాఖకు సంబంధించినటువంటి ఒక వ్యవహారం లేకపోతే ఇబ్బంది వస్తే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పేసి నేషనల్ మీడియాలో చెబుదెబ్బలు తిన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో కానీ కొంచెం అది ఇబ్బంది అయింది అనేది వాస్తవం. ఏదైనా కానీ ఈ రాష్ట్రం యొక్క పరువు కేంద్ర స్థాయిలో కూడా తీయగలిగే సమర్థత మనం చూస్తున్నాం. అంటే మనకి లేని యొక్క వ్యక్తిత్వాన్ని కూడా ఆపాదించి ఏదో పెద్దవాళ్ళని చేయాలి అని చెప్పేసి అనేటువంటి ఒక వ్యవహారం ఏదైతే ఉందో ఇది ఖండించదగ్గ విషయం అని చెప్పడమే మా యొక్క ఉద్దేశం. రైట్. ఈ మండలి డిప్యూటీ చైర్మన్గా తోమాటి ఏకగ్రీవం, డిప్యూటీ చైర్మన్ స్థానం గౌరవం పెంచేలా వ్యవహరిస్తానన్న మాధవరావు, ఎన్నిక సమయంలో మూకుమ్మడిగా బయటికి వెళ్ళిపోయిన అధికార పక్షం. ఇదేంటి అసలు, ఇది అమర్యాదకరం కాదా, దుష్ట సంప్రదాయమా కాదా? గతంలో నా బాగా గుర్తు, ఇప్పుడు నారాయణ మనోహర్ గారే అక్కడ నడుపుతున్నట్టున్నారు అసెంబ్లీ కౌన్సిల్ని. అక్కడ ఆయన గతంలో స్పీకర్గా ఎన్నికయ్యాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత. ఆయన్ని సభాస్థానంలో తీసుకెళ్ళడానికి బహుశా నాకు గుర్తున్నంత వరకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చంద్రబాబు గారు వెళ్ళకపోవడం, వెళ్లకుండా వేరే ఇతర నాయకులను పంపించినట్టున్నారు. అది చాలా విమర్శకి గురైంది. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారి విషయంలోనూ అలాగే చేశారు. ఈసారి అయితే కౌన్సిల్లో అసలు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఎవరు లేకుండా వెళ్ళిపోవటం అంటే అది చాలా, మరి బీజేపీ వాళ్ళకి కూడా ఏమైందో మరి వాళ్ళు కూడా లేకుండా వెళ్ళిపోవటం, ఇంత మరీ లొంగిపోయి వ్యవహరిస్తున్న తీరు జాతీయ పార్టీ కూడా తగునా? అసలు సంప్రదాయమైనా పద్ధతైనా, నీకు ఇష్టం లేకపోయినా ఆయన ఎలక్ట్ అయ్యారు. ఎలక్ట్ అయినప్పుడు మర్యాదపూర్వకంగా అందరూ అభినందిస్తారు. మరి ఎందుకు ఇట్లా చేశారో తెలీదు. మన శివశంకర్, మీరు దీని మీద ఏమైనా సంక్షిప్తంగా కామెంట్ చేస్తారా? సార్ నమస్తే సార్, మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి వీక్షకులకి. మీరు అన్నట్టు గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో మీరు చెప్పినటువంటి ఉదాహరణలు ఇప్పటికి కూడాను టీవీలో కానీ అన్ని కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ గా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పెడితే కనీసం అంటే పోకుండా విమర్శించేసేసి చైర్ దగ్గరికి కూడా వెళ్లకుండా సంఘటనలు మనం చూసాము. తర్వాత నాదెండ్ల మనోహర్ గారికి కూడాను ఆయన వెళ్ళలేదు, ఆయన పార్టీ సభ్యులు ఒకరో ఇద్దరు వెళ్ళినట్టుంది. కానీ నాకు తెలిసి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు అంటే ఆయనకు నచ్చని పార్టీ కానీ నచ్చని వ్యక్తులు కానీ ఏదైనా ఉన్నా కూడా ఆయనకు ప్రజాస్వామ్యం కానీ ఒక డిక్టేటర్షిప్ లాగా ఆయన ఊహించుకుంటాడు కానీ ఎక్కడ లేదు. నిన్న అధికార పక్షాలు ఉన్నారు, గతంలో ప్రతిపక్షాలు ఉన్నారు, ఏదో వాయిదా చేసుకో హక్కు కానీ లేకపోతే వాకౌట్ కానీ ఒక సంప్రదాయం ఉంది. కానీ సాక్షాత్తు అధికార పక్షంలో ఉండి వాకౌట్ చేయడం కానీ, అదేవిధంగా స్పీకర్ స్థానం, ఆ డిప్యూటీ చైర్మన్ స్థానాన్ని ఎన్నికైనటువంటి సభ్యుని అభినందించకపోగా కనీసం అక్కడ తీసుకెళ్లి కూర్చోబెట్టేటువంటి మనకు సాంప్రదాయాలు ఉన్నాయి. ఇదేం తెలుగుదేశం పార్టీ కార్యాలయం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదు.
ఏదో రాజకీయ పార్టీలో బయట సమావేశాల్లో ప్రైవేట్ వ్యవహారాలు అయితే మీరు అన్నట్టు రాజకీయ పార్టీగా వాళ్ళు ఇది నచ్చలేదేమో అని అనుకోవచ్చు. కానీ మీకు నచ్చినా నచ్చకపోయినా, మనకు నచ్చినా నచ్చకపోయినా అక్కడ జరిగేటువంటి కన్వెన్షన్స్ అనేటువంటి ఉంటాయి, వాటిని తప్పకుండా పాటించాలి. కానీ ఇంత రాజకీయ అనుభవం నాకుంది, నేను 40 ఏళ్ళు 50 ఏళ్ళు అనేటువంటి చెప్పుకునేటువంటి ఈ వెన్నుపోటు పార్టీ అధినేత కనీసం అంటే అంత మటుకు స్పృహ కూడా లేదా? అక్కడ ఉన్నటువంటి స్పీకర్, మీరు అన్నట్టు స్పీకర్ గా పనిచేసినటువంటి ఆయన నాదెండ్ల మనోహర్ గారు, ఆయన సలహా ఇవ్వలేదా? ఇక రెండవది, జాతీయ పార్టీ ఒక విలువలని అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి అక్కడ పైనేమో ఉంటే, ఇటు సంప్రదాయాలు పాటించాల్సినటువంటి ఆ భారతీయ జనతా పార్టీకి సభ్యులైనా కూడాను కనీసం అక్కడికి చేరి దగ్గరికి తీసుకెళ్లడము, ఆ యొక్క సభ్యుల్ని ఎవరైతే ఎన్నికైనారో వాళ్ళ పట్ల వచ్చి 2 మాటలు మాట్లాడి సభను బాగా చక్కగా నిర్వహించాలి, మా అందరికి అవకాశం ఇవ్వాలనేటువంటిది ఒక సంప్రదాయం ఉంది కదా సార్. వీళ్ళకేమైంది? జనసేన వాళ్ళకి ఏమైంది? వాళ్ళు ఉన్నారు కదా. అంటే చంద్రబాబు ఆ అడుగుకు మడుగులు వస్తడమేనా? మీరు రాజకీయ పార్టీగా బయట చేసుకోండి, లోకేష్ గారికి భజన చేసుకోండి, జనసేన కావచ్చు, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వం కావచ్చు, ఎవరైనా కూడా. మరి ఇది ఇంతటి నియంతృత్వ పోకడలు అంటారా, లేకపోతే ఇంత పిరికితనం అంటారా? పిరికితనమే అనుకోవచ్చు అక్కడ. ఎందుకంటే అక్కడ చైర్మన్ లో కూర్చున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ మెజారిటీ సభ్యులు ఉన్నారు, నామినేషన్ వేశారు, ప్రజాస్వామ్య ప్రక్రియ జరిగింది. మీకు నచ్చకపోతే, మీకు బలం ఉంది అనుకుంటే కనుక మీరు ఒక నామినేషన్ వేసి ఉండొచ్చు కదా, ఎన్నిక జరిగిండేది కదా. ఎందుకింత రాజకీయ పార్టీగా ఉండి 40 ఏళ్ళు అంటే 60 ఏళ్ళు అని మీరు చెప్పుకొని సీఎం గారి రాంగెస్ట్ అనేటువంటిది ఏ సంప్రదాయాలు జనాలకి పంపిస్తున్నారు? నిజంగా చాలా బాధాకరమైన విషయం సార్ నిన్న జరిగినటువంటి. అయితే ఎల్లో మీడియా ఈనాడు వాళ్ళు రాయటం చూడండి, 1.5 గంటకు పైగా మండల్లో వైకాపా ఇష్టారాజ్యం, అంతే తప్ప వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు, ఇది పద్ధతి కాదు అని రాయకుండా ఏమిటి ఇటువంటి విషయాల్లో కూడా ఇంత ప్రమాణరహితంగా ఎందుకు రాస్తున్నారో అర్థం కాదు. వాళ్ళ పరువు వాళ్ళే, ఈనాడు వాళ్ళు వాళ్ళ పరువును రోజు రోజుకి ఇట్లా దిగదార్చుకోవటం ఏమిటో నాకు అర్థం కాదు. వాళ్ళు రాజకీయ నాయకులు ఏదైనా చేసుకొని ఇవ్వండి, ఇటువంటి విషయాల్లో కూడా ఈ రకంగా చేయటం. వెంకటేష్ గారు మీకేమనిపించింది? తోమాటి మాధవరావు ఎన్నిక ఇష్టం లేకపోవచ్చు, కానీ మర్యాదపూర్వకంగా ఒక మాట అనేసి అభినందించి ఎవరి పనాలు చేసుకోవచ్చు కదా. పైగా పత్రికలు కూడా ఈ రకంగా రాయటం ఏంటి? మీకేమనిపిస్తుంది? ఇంత ఏపీ రాజకీయం ఇంతగా దిగదారిపోవాలా? చాలా విచారించదగ్గ విషయం అండి. ఇప్పుడు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మేము రాష్ట్రంలో అత్యంత అనుభవజ్ఞమైనటువంటి ముఖ్యమంత్రిగా చిత్రీకరించుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ తరహా ప్రవర్తనని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు బలం ఉన్న చోట ఖచ్చితంగా బలం ఉన్నట్లే ప్రవర్తిస్తున్నారు అసెంబ్లీలో. మండలిలోకి వచ్చేపాటికి అందరికీ తెలిసిన విషయమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత బలమైనటువంటి సభ్యత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ పోటీ చేసే అవకాశం లేదు. పోటీ చేసే అవకాశం లేకపోయినప్పటికీ కూడా పోటీ చేసే అభాసుపాలు అవ్వకుండా పార్టీ యొక్క లేకపోతే ప్రభుత్వం యొక్క గౌరవాన్ని కాపాడుకున్న విషయంలో చంద్రబాబు నాయుడు గారిని అభినందించాల్సిందే, ఏకగ్రీవంగా చేసుకున్నట్టు. అయితే ఇక్కడ వ్యవహారం ఏంటంటే, మీకు నచ్చినా నచ్చకపోయినా రేపటి నుంచి సభ నడిపేటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ప్రభుత్వానికి నచ్చినా నచ్చకపోయినా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా ఏకగ్రీవంగా బయటికి వెళ్ళిపోవడం ఏదైతే ఉందో, ఇది చాలా ఇది సభ్య సమాజం ఎలా తీసుకుంటుంది అనేది కూడా మనకు తెలియదు. ఎవరో చెప్పినట్టు ఇప్పుడు అసెంబ్లీలో స్టేటస్ ఇవ్వాలి అని అంటే మీకు మినిమం నెంబర్ లేదు కాబట్టి ఇవ్వట్లేదు అని అంటారు. ఇదే బీజేపీ ప్రభుత్వం 2015లో ఆప్ గవర్నమెంట్ లో 3 సీట్లతో వాళ్ళు లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ని ఎంజాయ్ చేసినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఆ రోజున ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం యొక్క గొంతు ఖచ్చితంగా వినపడాల్సిందే, లేకపోతే ప్రభుత్వానికి ప్రజా సమస్యలు తీసుకురావడంలో ప్రతిపక్షాలు విఫలమవుతాయి, ప్రజల సమస్యలు పాలవుతారని చెప్పేసి ఆ రోజు హుందాగా వ్యవహరించింది. అటువంటి హుందాతనాన్ని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఒక ప్రభుత్వం, ఒక పార్టీ చేసినటువంటి ధైర్యాన్ని సుమారు 40 సంవత్సరాల పైచిలకు అనుభవం ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక పార్టీ కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, ఇటువంటి చొరవ తీసుకుని లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ని ఇవ్వలేకపోవడం అనేది అయితే ఉందో ఇది విచారించదగ్గ విషయం. అయితే కొంత అర్థవంతమైన చర్చలు జరుగుతున్నటువంటి పెద్దల సభలో అయినా కానీ తమ యొక్క హుందాతనాన్ని నిరూపించుకుంటారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఒక విధానం ప్రజలందరూ కూడా. ఎందుకంటే మండలిలో ఖచ్చితంగా ఎదురు తిరిగి సమాధానాలు చెప్తున్నారు కదా, ప్రజా సమస్యల మీద, ప్రభుత్వం తీసుకున్న వ్యవహారాల మీద. అసలు
ప్రతిపక్షం ఎలా ఉండాలి అనే దాని మీద నీతులు చెప్తున్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు కానివ్వండి, లేకపోతే బీజేపీకి సంబంధించిన మినిస్టర్స్ కానివ్వండి, ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మినిస్టర్స్ వీళ్ళందరూ వీళ్ళ సభ్యులు కానివ్వండి చెప్తున్నటువంటి వ్యవహారం మనందరం చూస్తూనే ఉన్నాం కదా. అయితే దీనికి సంబంధించి మండలిలో వీరు నిర్వహించాల్సిన విధుల్లో భాగమే కదా ఇది. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఎన్నికైన వ్యక్తిని తీసుకెళ్లి చైర్లో కూర్చోబెట్టడం, ఆయనకి అభినందనలు తెలపడం అనేది కనీస ధర్మం. దీన్ని ఎందుకు పాటించలేదు అనేటువంటి ఒక వ్యవహారాన్ని ఈ రోజు సభ్య సమాజం అంతా చూసి ప్రభుత్వాన్ని ఒక అనలైజ్ చేస్తుంది, ప్రభుత్వం వ్యవహరించేటువంటి తీరు. రైట్, ఓకే. ఆ పరిస్థితి మారాలి. కానీ దురదృష్టవశాత్తు 40 కాదండి, చంద్రబాబు గారికి అయితే 50 సంవత్సరానికి దగ్గరికి వెళ్తున్న ఆయన రాజకీయం స్టార్ట్ అయ్యి, అట్లాగే మరి తెలుగుదేశం పార్టీ 83లో వచ్చింది, 82లో వచ్చింది కాబట్టి అది ఒక 18, ఒక 26. సో ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత ఈ రకమైన పరిస్థితిలోకి వెళ్ళటం అంటే అత్యంత దురదృష్టకరం. అంటే ఆయన అసలు ఏకంగా చెబుతున్నారు కదా, వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళ మీటింగ్లో ఉండొద్దు, వాళ్ళని అసలు దేనికి పిలవద్దు, ఫంక్షన్స్ కూడా కలిస్తే కూడా వాళ్ళని ఎందుకు వెళ్ళారు. కుసంస్కారం తెలుగుదేశం వచ్చినప్పుడు అంటే ఇట్లా ఉండేది కాదు. ఏదో రాజకీయాలుగా ఉండేవి, వ్యక్తిగత సంబంధాలు వ్యక్తిగతంగా ఉండేవి. ఎందుకు ఆ మాటకు వస్తే 2014-19 మధ్య కానీ అంతకుముందు కానీ కాంగ్రెస్ సంబంధించిన పేర్లు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు కొందరు తెలుగుదేశంలో చేరారు, వాళ్ళతో వ్యాపార సంబంధాలు కూడా ఉండేవి. ఎవరికి తెలుగుదేశం సంబంధించిన ఒక మాజీ మంత్రి గుంటూరు జిల్లాలో ఇవన్నీ జరిగినాయి. మరి ఇప్పుడు ఏంటో సడన్గా ఏదో కొత్త వ్యవహారంలాగా అసలు ఏమి ఎరగనట్లుగా అసలు ఎవరితోటి మాట్లాడొద్దు అన్నట్టుగా చేస్తున్నారు. మరి ఇది మంచిది పద్ధతి కాదు సార్. ఎలా అయిందంటే కడపలో ఫ్రెండ్ ఉండే సార్, మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, పెళ్లి 26వ తేదీ పెళ్లికి వాళ్ళ తమ్ముంది పెట్టుకొని అని. వాడు జోక్ అన్నాడు ఏం తెలియదు కానీ మా నాయన టీచర్ గా ఉన్నాడు, ప్లస్ ఇంకోటి ఇంట్లో కొన్ని పథకాలు వస్తున్నాయన మా అవ్వకందుకు, మీరు మా పెళ్లికి వచ్చే కనుక పథకాలు ఏమైనా తీసేస్తామో, వైఎస్ఆర్సీపీ కదా వచ్చే లేకుంటే వెళ్ళే అనేటువంటి భయం అనేది ఏర్పడింది సార్. జోక్ గా చెప్పట్లేదు. అంటే వైసీపీ నాయకులు ఎవరైనా కూడాను వాళ్ళ ఫంక్షన్లకు వెళ్ళినా కూడాను వాళ్ళ ఇంట్లో పథకాలు వచ్చినా కూడా మీరు వైసీపీ వాళ్ళని పిలిచారు కదా, మీకు పథకాలు రద్దు చేస్తామనేటువంటి ఒక వాతావరణం అనేటువంటిది ఏర్పడింది. చాలా సంకుచిత రాజకీయం కదా. ఎందుకు ఇట్లా అయిపోతున్నారు? 75 ఏళ్ళు సుమారుగా ఉన్నటువంటి చంద్రబాబు గారు మంచి హుందాగా మంచిగా అందరికీ ఆదర్శంగా ఉండాలి, కానీ ఈ రకంగా అయిపోతే ఎట్లా? రైట్. ఇబ్బంది పెడితే ఇప్పుడు ఈ తోమాటి మాధవరావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ చేశారు, మండలి డిప్యూటీ చైర్మన్ అయ్యారు. ఆయన సభ నడిపేటప్పుడు ఈ జనసేన బీజేపీ తెలుగుదేశం వాళ్ళు లోపల ఉండరా? ఎందుకంటే పూర్తిగా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. ఇది కూడా సమాధానం చెప్పాలి. లేదు మేము ఉండము, మాకు నచ్చలేదు కాబట్టి తోమాటి మాధవరావు గారు ఆయన సభ చైర్లో కూర్చున్నప్పుడు మేము వెళ్ళిపోతామని చెప్పి తీర్మానం చేస్తారు.